హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జిఎస్ఆర్ బ్లాగ్స్ అండ్ రెసిపీస్. ఈరోజైతే నేను గోంగూర పచ్చడి ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అంతకంటే ముందు మా వైపు అయితే గోంగూరతో చాలా రకాలు చేస్తారనమాట. అందులో ఒక రకం అయితే నేను ఇప్పుడు చూపిస్తాను. అలాగే మీలో ఎంతమందికి గోంగూర పచ్చడి అంటే ఇష్టమో కామెంట్ చేసేయండి. ఎలా చేసుకోవాలో చూసేసేయండి. ఫస్ట్ అయితే గోంగూరని నీట్గా ఒలిచేసుకోవాలి. నాకైతే చాలా ఫ్రెష్గా ఉండేది దొరికిందనమాట, లేతగా ఉందన్నమాట. ఇంకా దాన్ని అయితే నీట్గా ఒలిచేసి వాష్ చేసి పక్కన పెట్టేసుకున్నాను, నీళ్ళు లేకుండా ఉంచుకోవడానికి. ఇంక ఇప్పుడైతే నేను ఒక కట్ట గోంగూరకి 2 ఉల్లిపాయలు, కొన్ని పచ్చిమిర్చి, మీరు ఎండుమిర్చి కావాలంటే కూడా యాడ్ చేసుకోవచ్చు, ఒక ఫుల్ వెల్లుల్లిపాయ, టొమాటోలు ఒక 4 తీసుకొని నీట్గా అయితే వాటిని కట్ చేసేసుకోవాలన్నమాట. పచ్చడికే కాబట్టి కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసుకున్నా పర్వాలేదు, ఆయిల్లోనే వేగిపోతాయి. కొంతమంది అయితే ఉడకబెట్టి కూడా చేస్తూ ఉంటారు గోంగూర పచ్చడి. ఎంతమందికి తెలుసో కామెంట్ చేసేయండి. ఇంక ఇలా అయితే మనం అన్నీ కట్ చేసేసి పక్కన పెట్టేసుకోవాలన్నమాట. ఇప్పుడైతే బాండి పెట్టుకొని అందులో ఒక 2-3 స్పూన్ల ఆయిల్ అయితే యాడ్ చేసేసుకోవాలి. ఇంకా ఒక స్పూన్ ధనియాలు, ఒక స్పూన్ జీలకర్ర, మెంతులు కావాలంటే కూడా యాడ్ చేసుకోండి. ఇంకా మనం కట్ చేసుకున్నాం కదా పచ్చిమిర్చి, ఎండుమిర్చి, ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు ఇవన్నీ వేసేసుకోవాలి. నేనైతే 2 రకాలు వాడుతున్నాను, ఎండుమిర్చి, పచ్చిమిర్చి. మీకు కావాలనుకుంటే ఒకే రకం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకా అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత టమాటా ముక్కలు వేసేసి అందులో ఉప్పు, పసుపు వేసి వాటిని అయితే ఫ్రై చేసుకోవాలి. ఒక 5 మినిట్స్ అట్లా మూత పెట్టి వదిలేసారంటే ఈజీగా మగ్గిపోతాయి అన్నమాట టొమాటోలు అయితే. ఇంకా ఈ గోంగూర పచ్చడి అయితే మనకి సంగటికి బెస్ట్ కాంబినేషన్ అని చెప్పొచ్చు. గోంగూర పచ్చడితో పాటు మునక్కాయ తాలింపు ఉన్నిందంటే అదైతే చాలా మంచి కాంబినేషన్ అనమాట. నాకైతే చాలా బాగా నచ్చుతుంది. చూస్తున్నారు కదా, టొమాటోలు అయితే మంచిగా మగ్గిపోయినాయి. ఇప్పుడైతే మనము కడిగి పెట్టుకున్నాం కదా గోంగూరని, దాన్ని అయితే వేసేసుకోవాలి. మీలో ఎంతమంది ఈ టైప్ చేస్తారో గోంగూర పచ్చడి అనేది అయితే నాకు కామెంట్ చేసేయండి. ఇలా కాసేపు మూత పెట్టేసి వదిలేసామంటే అది ఆవిరికే మగ్గిపోతుంది అనమాట. ఆకు ఒక్కసారి అలా వేడి మీదే కలుపుకుంటూ ఉంటే ఇలా దగ్గర పడిపోతుంది. ఇప్పుడైతే కొంతసేపు మూత పెట్టేసుకొని మగ్గించుకోవాలి. ఇంకా ఒక 5 నిమిషాలు అలాగే సిమ్లో ఉంచేసి స్టవ్ ఆఫ్ చేసేసుకొని మీరు సట్టిలో వేసి ఎనుపుకున్నా పర్వాలేదు, మిక్సీలో పట్టుకున్నా పర్లేదు, కానీ ఎనుపుకుంటేనే బాగుంటుందన్నమాట. ఇంకా ఇలా అయితే మన గోంగూర పచ్చడి అయితే రెడీ అయిపోయింది. తప్పకుండా మీరు ట్రై చేయండి, ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోవద్దు. మీరు ఎప్పుడైనా గోంగూర పచ్చడి చేసుకున్నారంటే ఒక్కసారి మునక్కాయ ఫ్రై చేసుకొని చూడండి. ఆ రెండిటి కాంబినేషన్ అయితే చాలా బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.